హలో అండి, మా ఛానల్ని ఎవరైనా వీడియో కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చిన టై బెల్ట్లు షూ అయితే ఇప్పి కాలు చేతులు అయితే కడుక్కుంటారు. పాపనైతే వీడియో తీస్తుర్రని జల్దీ కడుక్కొని పోయింది. మా బాబాయ్ అయితే వీడియో తీస్తుర్రని ఇంకా మంచిగా కడుక్కుంటుండు. వాళ్ళ మేడాన్లు చూస్తారని గట్టిగా రాసి అయితే కడుక్కుంటుండు ముఖం చేతులు కాళ్ళు. పిల్లలు స్కూల్ నుండి వచ్చినాకనైతే రోజు ఏదో ఒకటి ఇస్తా, పాలన్న తాగిపిస్తా, లేకపోతే ఫ్రూట్స్ అన్న తినిపిస్తా. ఈ రోజు బాదం మిల్క్ తెచ్చినా, బాదం మిల్క్ తాగుతారు వాళ్ళు బాదం మిల్క్ తాగేలోపు లంచ్ బాక్స్లు అయితే ఇస్తున్నారు. లంచ్ బాక్స్లు అయితే రోజు ఖాళీగానే ఉంటాయి. రోజు తింటారా ఏం చేస్తారో తెలియదు, కానీ రోజు అయితే ఖాళీగానే ఉంటుంది. మా విహాన్ని అడిగితేనే మమ్మీ చెల్లి రోజు వారెత్తుందని చెప్తాడు. ఆ చెల్లెని అడిగితేనే అమ్మ అన్న రోజు వారెత్తుండని చెప్తారు. ఇద్దరు ఎవరు అబద్ధం ఎవరో నిజం చెప్తారో తెలియదు, కానీ ఇద్దరు అయితే లంచ్ బ్యాగులు విండేసి సాక్స్లు అయితే విండేసిన. మా పాప నర్సరీ, మా బాబాయేమో యూకేజీ. GHI వెయిట్ ఇచ్చిరు. అవి దిద్దే అంటే లేదు, క్లీన్ చేయి మమ్మీ, మొత్తం స్లేట్ క్లీన్ చేస్తేనే రాస్తా అంటే స్లేట్ అయితే మొత్తం క్లీన్ చేసి రాపించిన ABCలు. మా బాబుకి హోంవర్క్ రాపిస్తున్నాయి. ఇప్పుడు మ్యాథ్స్ రెక్టాంగిల్, ట్రయాంగిల్, ఓవెల్ అవన్నీ ఎట్లా గీసుడు నేర్పిమంటే నేర్పిస్తున్నా. మేడం ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిందట, అవన్నీ గీసి అయితే వాటికి కలర్స్ వేసిండు మంచిగా. మేము కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే చాట్ల గీసుకుపోయి గోడకు అతికించుకొని ఎవరిది మంచుకుందని అందరం చూసుకుందాం. మీ చాట్ మంచుకుందమ్మా అని మేడం సపాట్లు కొడితే అందరు సపాట్లు కొడితే సంబరం అనిపించు కదా, అప్పుడు అది వేరే అనిపించు మొత్తం. అట్లాంటి రోజులు మళ్ళీ ఎప్పటికీ రావు, అస్సలే రావు. మావాడైతే ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసిండు, హోంవర్క్ అయితే రాసుకుంటుండు. హోంవర్క్ రాసుకునేటప్పుడే వాటర్ మిలన్ అయితే కట్ చేసి ఇచ్చిన. మా పాపనైతే తింటుంది, పాప బాబు ఇద్దరు తింటుర్రు. ఈ ఎండాకాలం మొత్తం వాటర్ మిలన్ తింటేనైతే మంచిగా వాటర్ లెవెల్స్ మంచిగా ఉంటాయి. ఆ వాటర్ మిలన్ ఎక్కువ తినాలి. హోంవర్క్ కంప్లీట్ అయిపోయినాకనైతే కొద్దిసేపు డ్యాన్స్ చేసింది మా పాప. మమ్మీ ఫ్రైడ్ రైస్ వేయ్యా అంటే ఫ్రైడ్ రైస్ అయితే చేసిన. ఫ్రైడ్ అయితే చేసి అన్నం తినిపిస్తున్నా. అన్నం తినిపియంగా ఎన్నెళ్ళేంది వాళ్ళిచ్చి వాళ్ళే తింటా అంటారు. ఎందుకంటే వీడియో ముందు పెట్టిన వాళ్ళ మేడం చూస్తుందట, వాళ్ళిచ్చి వాళ్ళే తింటా అని అనుడు. ఆ వీడియో భయానికన్నా ఆ మేడం భయానికన్నా వాళ్ళిచ్చి వాళ్ళే తిన్నారు. వాళ్ళు తింటేనైతే ఒక 10 నిమిషాలలో తింటారు. అదే నేను తినిపిస్తేనైతే 1 గంట 2 గంటలు పడుతుంది. ఈ అన్నం అయితే ఇద్దరికి సెరసగం పంచిన, అటు ఇటు ఇద్దరైతే కలిసి తింటుర్రు. వాళ్ళిద్దరు తిన్నాక నేనైతే తిన్నా, వాళ్ళనైతే పడుకోబెట్టినా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.